వచ్చేసి ఆటోమేటిక్ జోన్ ట్రాన్స్ఫర్స్. ఇది ఇంతకుముందు చెప్పుకున్న టాపిక్ లాగానే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో ఏదో భాగం. ఇంకా సేమ్ ఫియర్ స్టోల్ వాడతాం ఇందులో. ఇప్పుడు వాడి చూపిస్తా, అంటే మనకి ఎగ్జాంపుల్ లాగా ఫియర్ స్టోల్ వాడి చూపిస్తా. దీనిలో అసలైన టూల్ వచ్చేసి డిఎన్సీఎం అనేది టూల్ దీనిలో. సో మనకి డిఎన్సీఎంలో మనకి ఈజీగా ఇన్ఫర్మేషన్ అనేది జోన్ ట్రాన్స్ఫర్స్ నుంచి ఐపీ అడ్రస్ కానీ బ్రూట్ ఫోర్సింగ్ కానీ ఈజీగా చేయగలుగుతుంది. సో ఇందులో మనకి చేసి చూపిస్తా. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అదే టూల్ నేమ్ వచ్చేసి డిఎన్సీఎం. డిఎన్సీఎం టూల్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. సో ఇందులో మనకి ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి. మనకి జనరల్ ఆప్షన్స్ ఇవన్నీ. సో మీకు ఇవన్నీ తెలుస్తాయి. ఇప్పుడు మీరు నార్మల్గా డిఎన్సీఎం అని కొట్టేసేయండి. వర్షన్ 1.3.1 యూసేజ్ వచ్చేసి డిఎన్సీఎం డొమైన్ నేమ్ కొట్టేసేయాలి. అంతే సింపుల్ ఇది. ఓకేనా? మనకు దీనిలో ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఎన్ని యూజ్ చేయొచ్చు మనం. సో ఇప్పుడైతే రూట్ ఇచ్చేద్దాం. సారీ, ఎప్పుడైనా రూట్ ఇవ్వాలి. సో రూట్ ఇచ్చేసిన డిఎన్సీఎం youtube.com. సో మన డొమైన్ వచ్చేసి సబ్డొమైన్ వచ్చేసి youtube.com. సో యూట్యూబ్ మీద ట్రై చేస్తున్నా. ఎంటర్. సో మనకి హాస్ట్ అడ్రస్ వస్తుంది, నేమ్ ఆఫ్ సర్వర్స్ వస్తుంది. ఎంఎక్స్ అంటే చెప్పినా కదా ఇంతకుముందు వీడియోలో డిఎన్ఎస్ లుకప్లో. సో ఇది మెయిల్ సర్వర్స్. సో ట్రైయింగ్ జోన్ ట్రాన్స్ఫర్స్ అండ్ గెటింగ్ బిన్ వర్షన్స్. ఓకేనా? సో బ్రూట్ ఫోర్సింగ్ విత్ ఓకే దీనిలో ఏమేమి ఉన్నాయో సో దాంతో బ్రూట్ ఫోర్స్ చేసేది. మనం ఈ యూజర్ ఫైల్స్లో మనం వేరే ఏదైనా టెక్స్ట్ ఇన్పుట్ చేసినా సరే దాంతో బ్రూట్ ఫోర్స్ అటాక్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఏం లేదు, ఇది అప్పటిలాగా స్కాన్ అవుతుంటుంది. నేను అప్పటిలాగా వర్టికల్గా ఇంకో స్క్రీన్ ఓపెన్ చేసి మీకు ఫియర్ స్టోల్ గురించి దీనిలోనే చూపిస్తా. అంటే అది ఎట్లా పనిచేస్తుంది అనేది సేమ్గా, అంటే దీనికి దానికి లింక్ ఏందనేది. ఫియర్స్ అనేది తెలుసు అనుకుంటా. దీనిలో కూడా ఆప్షన్స్ బాగానే ఉంటాయి. ఫియర్స్ మెసేజ్. సో ఫియర్స్లో కూడా బాగానే ఉంటాయి ఆప్షన్స్. సో ఫియర్స్లో ఇవన్నీ ఆప్షన్స్ ఫియర్స్లో. సో మనకి ఫియర్స్లో ఆప్షన్స్ ఉంటాయి. మనం ఇవన్నీ ట్రై చేయవచ్చు. మనం నార్మల్గా ట్రై చేసేది డొమైన్ నేమ్ అయితే ట్రై చేసాం కదా. ఇప్పుడు మన డొమైన్ వచ్చేసి యూట్యూబ్ కదా. సో ఫియర్స్ డొమైన్ youtube.com. సో నేను కనెక్ట్ అనేది అంటే నేను ఇది ఆల్రెడీ అప్పుడు ట్రై చేసిన కదా, ఇది అప్పటి నుంచి ఉన్నట్టుంది. సో కనెక్ట్ చేసేస్తున్నా. సో కనెక్ట్ అంటే మనకి దానిలో ఉన్నది ఇప్పుడు కనెక్ట్ అవుతుంది. సో మనకి ఇప్పుడు దాని ఐపీ రేంజెస్ అన్నట్టు వస్తాయి. సో ఇది వచ్చినాయి చూడండి ఐపీ రేంజెస్. సో ఇక్కడ స్కాన్ అవుతుంది, ఇక్కడ స్కాన్ అవుతుంది. మీకు ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నా. ఇది ఒకసారి ఫాస్ట్ ఫార్వర్డ్లో చూడండి. మనకి ఇదేం లేదు, మనకి ఇది కొంచెం ఎక్కువగా స్కాన్ చేస్తుంది. ఇది మన డిఎన్సీఎం అనేది ఎక్కువ స్కాన్ చేస్తుంది. సో మనకి ఇలా youtube.com క్లాస్ నెట్ రేంజెస్ అనేది కూడా వచ్చేసింది. ఇలా ఇంకా మనకి రాలేదు. సో పర్ఫార్మింగ్ రివర్స్ లుకప్ ఆన్ 256 ఐపీ అడ్రసెస్. సో మనకి ఇదంతా వచ్చింది. సో ఇవన్నీ పర్ఫామ్ చేయొచ్చు. సో నేను రెండు బెస్ట్ టూల్సే. నేను డిఫరెన్స్ ఏం చూపిస్తున్నా అంటే రెండు పర్ఫార్మెన్స్ ఏంది అనేది చూపిస్తున్నా. సో మీరు ఇక్కడ దీని లింక్స్ కూడా వస్తాయి కదా మనకి. సో దీనిలో లింక్స్ మనకి హాస్ట్ సర్వర్స్ ఐపీ అడ్రస్ రేంజెస్ అన్నీ వస్తాయి ఇందులో మనకి లింక్స్తో సహా వస్తుంది అంతే తేడా. సో మనం దీనిలో డిఎన్ఎస్ సర్వర్స్ సెర్చ్ చేయొచ్చు. అంటే సెర్చ్ అంటే మనం ఇప్పుడు రీసెర్చ్ చేసాం కదా, సో దాంతో అట్లా చేయొచ్చు. http://google.com. ఓకే. సో దీన్ని హాస్ట్ సర్వర్ మీద సర్వర్ ఓపెన్ చేసిన ఏముండదు. ఎర్రర్ అనేది వస్తుంది ఎందుకంటే అది ఐపీ రేంజెస్ లేవు కదా. సో నేను ఇది అనేది స్టాప్ చేస్తున్నా. మీకు ఎగ్జాంపుల్ రకం 142.250.193.78. సో మనకి ఇక్కడ కూడా సేమ్ అదే వస్తుంది. సో మనం ఇక్కడ కూడా ఫైండ్ చేసాం కదా. సో ఏమనుంది accounts.youtube.com. ఇక్కడ కూడా స్కానింగ్ చేసాం కదా, ఇక్కడ కూడా అదే వస్తుంది. సో మనం దీన్ని స్కాన్ చేయాలి. దీన్ని స్కాన్ చేస్తే మనకు అదే వస్తుంది. సో మనకి ఐపీ అడ్రస్ అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ ఉంది కదా accounts.ఇది. సో మనం దీన్ని బ్రూట్ ఫోర్స్ అనేది చేయాలి. సో బ్రూట్ ఫోర్స్ చేస్తే మనకు అదే ఐపీ అడ్రస్ అనేది వస్తుంది. సో మనకి మెయిన్గా ఏంది 142.250.206 మనకి ఇక్కడ చూద్దాం అలాంటి ఒక నిమిషం.
మనకి మెయిన్ హోస్ట్ వచ్చేసి 216.239.3210. ఓకే. సో మనకి ఇక్కడ ఉంది చూడండి నేమ్ ఆఫ్ సర్వర్స్. సో మనకి ఇవన్నీ నేమ్ ఆఫ్ సర్వర్స్. ఇక్కడ వచ్చింది ఫస్ట్ సర్వర్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా SOA. సో మనకి ఇక్కడ ఉంది చూడండి NS1 google.com ఇక్కడ ఉంది. మనకి ఇక్కడ వచ్చింది సెకండ్ వన్లో వచ్చింది. సో మనకి ఇది 1 by 1 వస్తుంది. సో మనకి ఇక్కడ 1 by 1 ఇట్లా లైన్ వైజ్ వస్తుంది నేమ్ ఆఫ్ సర్వర్స్, మెయిల్ సర్వర్స్ ఇక్కడ. కానీ ఇక్కడ అనేది ఇన్ఫర్మేషన్ అంతా మనకి అంత సెర్చ్ చేసే అంత టైం ఉండదు కదా. ఇది అంత డీటెయిల్గా ఇస్తుంది. DNS నేమ్ అనేది డీటెయిల్ ఇస్తుంది. ఆ సర్వర్స్ అండ్ IP అడ్రస్ డీటెయిల్ ఇస్తుంది. ఇది ఇంత డీటెయిల్గా ఇవ్వలేదు. సో ఇంతవరకే వీడియో. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ గైస్.